రైట్. మనం ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్లో అటు థండర్ స్టార్మ్స్ వల్ల ఇప్పటికే 117 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ సంఖ్య ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఇండియాలో ఎందుకు వస్తున్నాయి, ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారి సీనియర్ ఎక్స్పర్ట్ అయితే ఉన్నారు. సార్తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ప్రజెంట్ యూపీలో ఇప్పటికే 117 మంది చనిపోయారు. సడన్గా ఈ వాతావరణంలో అక్కడ ఈ మార్పులు ఎందుకు వచ్చాయి, ఏంటి సార్? మనకి సమ్మర్ టైంలో ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ఇవి ఏంటంటే వాతావరణంలో అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు సడన్గా ఇట్లా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ అనిశ్చిత పరిస్థితి అంటే ఏమిటంటే మనకి బాగా వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు ఈ వేడిమి వల్ల మనకి భూభాగం అంతా వేడెక్కిపోయి బాగా కింద నుంచి వేడిగాళ్ళు వేగంగా పైకి వేడిగాళ్ళు పోతుంటాయి. అదే సమయంలో మనకి ఈ అప్పర్ విండ్స్లో కనుక ఈ విండ్ డైరెక్షన్స్లో మార్పులు వచ్చి మనకి మాయిశ్చర్ ఎన్కర్షన్ సడన్గా మనకి తేమగాళ్ళు కనుక ప్రవేశించినట్టయితే ఈ అనిశ్చితి వల్ల ఈ వేడిగాళ్ళు ఈ తేమను కూడా చాలా వేగంగా పైకి తీసుకుపోయి మనకి చాలా షార్ట్ పీరియడ్, ఒక గంటన్నర సమయంలో పెద్ద క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటము. ఈ వేడిమి యొక్క ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల ఈ మేఘాలు కూడా చాలా ఎత్తు వరకు వెళ్ళిపోతాయి. అంటే మనకి ఫ్రీజింగ్ లెవెల్ దాటి, అంటే మనకి 7 to 8 కిలోమీటర్స్ దాటి ఇంచుమించు ఈ అనిశ్చిత పరిస్థితి వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఇంటెన్స్ టర్బులెన్స్. అంటే ఈ క్లౌడ్లోనే చాలా టర్బులెన్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ మూమెంట్ చాలా వేగంగా ఉండటం వల్ల ఇవి ఈదురుగాలులు, విపరీతమైన ఈదురుగాలు, అలాగే వర్షము, ఈ హెయిల్ స్టోన్స్ పట్టము, ఇటువంటి పరిణామాలు ఉంటాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నప్పుడు అలాగే ఇవి వర్షం పడినప్పుడు కూడా మనకి రెండు డిఫరెంట్ డైరెక్షన్లో కూడా మనకి ఈ విండ్ అనేది చాలా వేగంగా రావడం, దానికి తోడు ఈ లైట్నింగ్ ఎఫెక్ట్, ఇవన్నీ వస్తుంటాయి. ఇటువంటి పరిణామం నిన్న ఉత్తరప్రదేశ్లో మనకి జరిగినట్టుగా తెలుస్తుంది. సార్, ఇప్పటికే మనకి అయితే నార్త్లో ఒక ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రయాగరాజ్ కానీ ఇక్కడ మనం చూసుకుని ఈ ఏరియాలో జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఏరియాలతో పాటు ఇంకా మిగతా ఏరియాలకు నార్త్లో ఏమైనా ప్రమాదం ఉందని అనుకోవచ్చా? ఇవి ఏంటంటే మోస్ట్లీ లోకలైజ్డ్ ఫినామినా అండి. అంటే ఇవి ఏంటంటే మరీ గ్లోబల్ సిస్టమ్ కాదు. ఇది ఏంటంటే మనకి మీసో స్కేల్ అక్కడక్కడ ఉన్న పరిణామాల వల్ల ఇవి మోస్ట్లీ కన్ఫైన్ టు 100-200 కిలోమీటర్స్లో సడన్గా ఏర్పడి మళ్ళీ మీరు ఒక 100 కిలోమీటర్స్ దాటిన తర్వాత దాని పెద్ద ఎఫెక్టే ఉండదు. ఈ క్యుములోనింబస్ మేఘాలు అక్కడికక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఏర్పడి సడన్గా ఇటువంటి వర్షపాతము, అలాగే ఈదురుగాలు, ముఖ్యంగా ఈదురుగాలు వల్ల మనకి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. సార్, ఇదంతా కూడా పెసిఫిక్ ఓషన్ కి సంబంధించి దాని వల్ల పైకి వెళ్తూ అలా జరుగుతుంది అని విన్నాము. అయితే మరి కింద మనకి ఇటు సౌత్ పరంగా ఏమైనా ఈ విపత్తులన్నీ మనకేమైనా వచ్చే అవకాశం ఉందా? సౌత్ వాళ్ళకి ఏమైనా కొంచెం డేంజర్ ఉందనుకో. మనకి ఈ పసిఫిక్ ఓషన్లోని పరిణామాలకి దీనికి పెద్దగా సంబంధం లేదండి. అవి ఏంటంటే పసిఫిక్ ఓషన్లో రైజ్ అయిన టెంపరేచర్స్ వల్ల మనకి రాబోయే మాన్సూన్ ఎఫెక్ట్ అవుతుంది. రాబోయే మాన్సూన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గిపోవడము, మనకి వర్షాలు సక్రమంగా పడకపోవడము ఎల్నినో అంటాము. అంటే మనకి ఈ తూర్పు అలాగే సెంట్రల్ పసిఫిక్ ప్రాంతంలో ఉన్న పసిఫిక్ జలాలు కనుక నార్మల్ రేంజ్ కంట 1 డిగ్రీ పైన కూడా వేడెక్కినట్టయితే అది మన మాన్సూన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈసారి మనకి ఎల్నినో ప్రభావం ఉంది. ఆల్రెడీ మనకి పసిఫిక్ ప్రాంతంలో టెంపరేచర్లు రేజ్ అవుతున్నాయి. మనకి జూన్ నుంచి డెఫినెట్గా మనకి ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు అయితే తగ్గే అవకాశం ఉంది. అంటే ఎల్నినోకి సంబంధించి మీరు ఇందాక చెప్పినట్టు అంటే ఏ ప్రాంతాలకి అది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, ఏవేవి సేఫ్గా ఉంటాయి సార్ మ్యాక్స్? మనకి ఈ ఎల్నినో వల్ల ఓవరాల్గా మాన్సూన్ ఇండియా అంతటికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే సెంట్రల్ ఇండియాలో దీని ఎఫెక్ట్ మరీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సెంట్రల్ ఇండియా, ఉత్తర భారతదేశంలో. మనకి పెనిన్సులర్ ఇండియాలో ఏంటంటే మనకి అటు ఇటు సముద్ర ప్రాంతం ఉండటం వల్ల మనకి ఈ టెంపరేచర్లు పెరిగినప్పుడు అప్పుడప్పుడు క్యుములోనింబస్ మేఘాలు తాకిడి, వీటి వల్ల వర్షాలు పట్టము, ఇటువంటి పరిణామాలు ఉంటాయి. అయితే ప్రస్తుతము ఈ పరిణామం ఎంతవరకు ఉంటుంది, మనము ఇనిషియల్గా ఇచ్చిన ఫోర్కాస్ట్ ఏప్రిల్లో ఇచ్చిన దాంట్లో
ఈ ఎల్నినో మనకి ఇంచుమించుగా ఆగస్టులో ప్రవేశిస్తుంది. దానివల్ల మనకి జూన్ జూలైలో కొంచెం వర్షాలు మామూలుగానే పడొచ్చని ఇది వచ్చింది. కానీ తర్వాత పూర్తయిన విశ్లేషణలో ఈ జూన్ నుంచే మనకి ఎల్నినో వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరొక పాజిటివ్ ఫ్యాక్టర్ ఐఓడి అనేది మనకి కొంతవరకు ఆదుకుంటుందని భావించాం. అయితే ఐఓడి కూడా మాన్సూన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు న్యూట్రల్గానే ఉండే అవకాశం ఉంది. సో ఈసారి మాన్సూన్ పీరియడ్ అంతా కూడా ఎల్నినో ఉండే అవకాశం ఉంది. సో దీని గురించి ఫైనల్ ఫోర్కాస్ట్ ఇప్పుడు మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ దీనివల్ల ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది, మనకి ఏమన్నా కరువు లాంటి పరిస్థితులు వస్తాయా, ఈ నివేదిక అంతా మరొక 2 రోజుల్లో మనకి సెంట్రల్ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఓవరాల్గా ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. కానీ ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి అంతా కూడా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా చూసుకోవచ్చు మనం ఓవరాల్గా అయితే. ఇది ఇటు మన కంప్లీట్గా నార్త్ సైడ్ జరుగుతున్న ఇదంతా కూడా సౌత్ సైడ్ అయితే ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళందరి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం. అయితే ఈ ఏరియాలో ప్రజెంట్ అంతా జరుగుతుంది రైట్. ఓవరాల్గా ప్రజెంట్ అయితే వాతావరణ శాఖ వాళ్ళైతే ఎలాంటి ప్రమాదము లేదని, దీనికి సంబంధించి మనకి ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా లేదని అయితే చెప్పుకొస్తున్నారు. సో ప్రజెంట్ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇదే చెప్తున్నారు. అంటే ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. కానీ ఉత్తరప్రదేశ్లోని జనాలకి సంబంధించి అక్కడ ఇప్పటికే 117 అనేది చిన్న మాట కాదు. ఖచ్చితంగా వాళ్ళందరి ప్రాణాలకు శాంతి చేకూరాలని కోరుకుందాం. అండ్ అదేవిధంగా అక్కడ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సో ప్రజెంట్ వాతావరణ శాఖ వాళ్ళు అయితే సౌత్కి సంబంధించి ఇలాంటి ప్రాబ్లం ఉంది. కానీ నార్త్లో ఇది ఇంకా ముందుకెళ్ళే అవకాశం అయితే ఉందని చెప్పుకోసం. కెమెరా పర్సన్ శంకర్ రావుతో రిపోర్టర్ చార్మి, బిగ్ టీవీ, హైదరాబాద్.